దీపావళి పండుగ సందర్భంగా నగర వ్యాప్తంగా 600 క్రాకర్ షాప్కి పర్మిషన్ ఇచ్చినట్లు ఫైర్ ఆఫీసర్ వెంకన్న తెలిపారు. ఇప్పటివరకు పర్మిషన్ లేకుండా నడిపిస్తున్న షాపులను తొలగించి వారిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా క్రాకర్స్పై అవగాహన కల్పించేందుకు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఫైర్ ఆఫీసర్ వెంకన్నతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. చిమ్మే దీపావళి పండుగ చాలా సంతోషంగా జరుపుకోవాలంటే పలు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని అధికారులు చెప్తున్నారు. చిన్నారుల వెంట తప్పకుండా పెద్దవారు ఉంటూ గైడెన్స్ ఇస్తూ మాత్రమే టపాకాయలు కాల్చాలి అని కూడా సూచనలు జారీ చేస్తున్నారు. దీనిపైన మనతో మాట్లాడడానికి హైదరాబాద్ ఫైర్ ఆఫీసర్ మనతో ఉన్నారు వెంకటన్న. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ప్రతి సంవత్సరం కూడా దీపావళి రాగానే కంపల్సరీ ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి చాలా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడే మనం చూస్తున్నాము మీరు కొత్తగా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. సో ఈ కాన్సెప్ట్ ఏంటి సార్? సో పబ్లిక్ హ్యాపీగా దీపావళి పండుగ జరుపుకోవాలని చెప్పి ఎలాంటి అనార్థాలు జరగకుండా హ్యాపీగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో మా హెచ్ఓడి, మా సూపీరియర్ ఆఫీసర్స్, డీజీ ఫైర్ సర్వీస్ గారు సో మొత్తం బ్యానర్స్ అండ్ ఇలాగ పాంప్లెంట్స్ కూడా ఇక్కడ చూడండి, తెలుగులో హిందీలో కూడా పాంప్లెంట్స్ కూడా తయారు చేసినాయి. ఈరోజు మొత్తం అన్ని కూడా మా అన్ని 13 స్టేషన్ల పరిధిలో మొత్తం వీటిని అన్ని పాంప్లెంట్స్ అన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేసేసి పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తామండి. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే కంపల్సరీ మేము సూచించినటువంటి జాగ్రత్తలు పాటించినట్టయితే అందరు కూడా హ్యాపీగా ఉంటారనే ఉద్దేశంతో ఇవన్నీ చేయడం జరుగుతుంది. అంటే ప్రతి సంవత్సరం చూసుకుంటే కొంతమంది గాగల్స్ ఇవ్వడము, అంతేకాకుండా కొన్ని జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి అనే విషయం పైన కొంతవరకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తారు. ఈసారి అనూహ్యంగా మీరు బ్యానర్లు తీసుకురావడం, పాంప్లెంట్లు పంచిపెట్టడం అనేది అంటే ప్రతిసారి ఫైర్ ఆఫీసర్స్ కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు చెప్తూనే ఉన్నారు. అయినా ఈ ప్రమాదాలకు గల కారణాలు ఏంటి అంటారు సార్? అది నెగ్లిజెన్స్ అమ్మ. జనరల్గా ఫైర్ డిపార్ట్మెంట్ సూచించిన మేమైతే ఇప్పుడు చాలా వరకు ప్రొవిజనల్ ఎన్ఓసి ఇస్తున్నాం. వాటికి ఎన్ఓసి అంటే లైసెన్స్ ఇస్తున్నాం మేము ఎరెక్షన్ చేయడానికి. ఎలా ఎరెక్షన్ చేయాలి, వాట్ ఈస్ ద రూల్ పొజిషన్స్ అనేది అందులోనే ఇన్కార్పొరేట్ చేస్తున్నాం. దాని ప్రకారంగా ఆ సేఫ్టీ మెజర్స్ అన్ని పెట్టుకొని వాళ్ళు వెండర్స్ అంతా సేల్ చేసుకొని తర్వాత పబ్లిక్ కూడా కొన్నప్పుడు వాటిని ఏ రకంగా కాల్చాలి అనే దాన్ని కూడా డూస్ డోంట్స్ అన్ని కూడా చెప్పడం జరుగుతుంది. వాటిని పాటించినట్టయితే ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు అండి ఈజీగా. ఎవరైతే ఇల్లీగల్గా పెట్టుకుంటారో, ఎవరైతే గల్లీలల్లా రోడ్ల మీద మాకు తెలియకుండా కొంతమంది పెడతా ఉంటారో అలాంటి వాటితో ప్రమాదాలు జరుగుతున్నాయి. రీసెంట్గా మీకు తెలుసు బొగ్గులకుంటలో ఒకటి జరిగింది, యాకత్పూర్లో కూడా జరిగింది. ఆ రెండు కూడా ఇల్లీగల్ స్టోరేజ్, ఇల్లీగల్ సేల్స్ అవన్నీ కూడా మేము ఇచ్చిన ప్లేస్లో ఎక్కడ కూడా వాళ్ళు అమ్మకాలు జరపట్లేదు. ఇప్పటి వరకు సిటీలో ఎన్ని షాప్స్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది? ఇల్లీగల్గా ఎన్ని పెట్టారు సార్? అసలు ఇల్లీగల్ అనేది కౌంట్లెస్. పెద్ద సిటీ కాబట్టి డిఫరెంట్ ఏరియాలో ఎక్కడో గల్లీలో పెట్టింది. మా నోటీస్కి వస్తే ఖచ్చితంగా పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తాను. వాళ్ళ మీద కేసులు కూడా బుక్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు సుమారు 600 చిల్లర ఈసారి టెంపరీ ఓన్లీ పర్మనెంట్ షాపులో కానీ గోడౌన్లో కానీ మా పరిధిలో ఎక్కడ కూడా మా జ్యుడిక్షన్లో పర్మిషన్లు ఇవ్వలేదు. ఓన్లీ టెంపరీ వాటికి ఇచ్చినాము. ఇంకా 1-2 వస్తూనే ఉన్నాయి. దాదాపు ఈరోజు లాస్ట్గా ఇచ్చేది ఉండదు, కంప్లీట్ అవుతుంది. 600 చిల్లర ఇచ్చింటాము ఖచ్చితంగా. సార్, అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఒకవేళ ఇల్లీగల్గా ఎవరైతే ఈ షాప్స్ ఏర్పాటు చేస్తారో వాళ్ళకు శిక్ష పడే అవకాశం ఉంది అని చెప్పారు కదా. ఏ రకమైన శిక్షలు ఉండే అవకాశం ఉంది సార్? శిక్షలు అంటే అది బేస్డ్ అంటే కోర్టు డైరెక్షన్ బట్టి ఉంటుందమ్మా, దాన్ని మేము డిపెండ్ చేయలేము. కాకపోతే వాళ్ళు ఇప్పుడు బొగ్గులకొండ ఇన్సిడెంట్ చూసుకుంటే ఓపెన్ ప్లేస్లో మేము పర్మిషన్ ఇచ్చాము, అక్కడ కాకుండా వేరే ప్లేస్లో పెట్టుకుంటూ ఇమ్మీడియట్గా లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది. ఖచ్చితంగా యాజ్ పర్ నామ్స్ రూల్స్ ఏవైతున్నాయో దాని ప్రకారంగా వాళ్ళు శిక్ష పడే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ షాప్స్ పెట్టుకునే వాళ్ళు ఏ ఏరియాస్లో పెట్టుకోవాలి, ఎలాంటి ప్రికాషన్స్ ఎక్కువగా వాడాలి? ఇప్పుడు మనకు ఆల్రెడీ దాంట్లో లైసెన్స్లో కూడా కోడ్ చేస్తూనే ఉన్నాం. షాప్ ఎరెక్షన్ చేయాలంటే ఫస్ట్ ఐరన్ షీట్స్ తోటి, టిన్ షీట్స్ తోని షెడ్ ఎరెక్షన్ చేసుకోవాలి. అందులో కంపల్సరీ కొన్ని సూచించినటువంటి ఫైర్ ప్రికాషన్ సేఫ్టీ మెజర్స్ని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 200 లీటర్స్ వాటర్ డ్రమ్స్ కానీ, తర్వాత 2 ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కానీ, తర్వాత ఫైర్ బకెట్స్ విత్ డ్రై శాండ్, నో స్మోకింగ్ బోర్డ్స్, అలాగే ఫ్లెక్సీలో డూస్ డోంట్స్ అనేటివి కూడా అవన్నీ రీజనల్ లాంగ్వేజ్ కానీ మన నేషనల్ లాంగ్వేజ్లో కానీ పెడితే పబ్లిక్ అందరూ కూడా ఈజీగా అర్థమైపోతుంది. తర్వాత చిన్నపిల్లలు కూడా ఎవరు 18 ఇయర్స్ లోపు అక్కడికి రాకూడదు. వెహికల్తో దగ్గరికి ఎవరు కూడా మనం దగ్గరికి వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి వస్తే వెహికల్తోని డైరెక్ట్ షాప్ దగ్గరకు వస్తే ఏమవుతుందంటే సైలెన్సర్కి వెళ్ళి స్పార్క్స్ వచ్చి కూడా షాప్లో పడి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ షాపుకుని వెహికల్స్ కూడా 10 to 15 మీటర్స్ గ్యాప్ మెయింటైన్ చేసి మార్కెటింగ్ చేయాలి, లోపలికి ఎవరు రాకుండా. అట్టే గుడ్ హౌస్ కీపింగ్ మెయింటైన్ చేయాలి. ఆడ ఎవరు కూడా పటాకుల్ని డెమో చేయకూడదు. అక్కడ మా దగ్గర బాగా పేలితే చూడండి మేము పేలు చూపిస్తామని చెప్పి అలాంటి ప్రయత్నాలు చేయకూడదు. దానివల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. సో అలాగే
ఇప్పుడు లేటెస్ట్గా మా డీజీ ఫైర్ సర్వీస్ గారు ఇన్స్ట్రక్షన్స్తోని ఈ పాంప్లెంట్స్ కానీ ఈ డూస్ డోంట్స్ అన్నీ కూడా క్లియర్గా తెలుగులో ఇంగ్లీష్లో కూడా మొత్తం అన్ని ప్రింట్ చేయడం జరిగింది. వైడ్ పబ్లిసిటీ ఇచ్చేసి ఇంకా అందరూ సేఫ్గా దీపాలు జరుపుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు మేము మెటీరియల్ మొత్తం రిసీవ్ చేసుకున్నాం. మా జ్యూడిషియల్ పరిధిలో మొత్తం అందరికి కూడా పబ్లిసిటీ చేసి ఇంకా ఎక్కువ ప్రమాదాలు జరగకుండా ప్రయత్నం చేస్తాం మేడం. సో ఇక్కడ చూడవచ్చు పాంప్లైన్లు భాష దీనికి అడ్డు రాకూడదు అని చెప్పేసి ఒకవైపు ఇంగ్లీషు, ఒకవైపు తెలుగు, ఇంకోవైపు హిందీ లో కూడా ఈ యొక్క పాంప్లైన్లను పంచుతున్నారు. అంతేకాకుండా ఫ్లెక్సీలు కూడా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోనైతే ఈ యొక్క ఫైర్ స్టేషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి పరిధిలో కూడా ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం తెలంగాణ రాష్ట్ర ఫైర్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి కూడా ఈ యొక్క ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ అందులో కొన్ని సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా సంతోషంగా ఈ యొక్క దీపావళిని జరుపుకోవాలంటూ కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం కూడా క్లియర్ గా చూడవచ్చు ఎలాంటి షాప్స్ కి పర్మిషన్ ఇచ్చారో. ఒకవేళ పర్మిషన్ లేకుండా గనక తమ దృష్టికి వస్తే తప్పకుండా వారు శిక్షకు అర్హులని అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవి ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకీతో లిఖిత, ANN న్యూస్, హైదరాబాద్.